ఈరోజు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా కమ్మిలి మంగతాయారమ్మ గారు, అదేవిధంగా కమ్మిలి అప్పారావు గారు మరి మన కైకలూరు కృష్ణా జిల్లాలోనే నిజాయితీకి, నిబద్ధతకు, పేద ప్రజల సంక్షేమానికి నిలువెత్తు రూపమైనటువంటి వారి తనయుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు కమ్మిలి విఠల్ గారు ఈరోజు కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జరిగే నాటకోత్సవాల కార్యక్రమానికి ముందుగానే ఆయన విచ్చేసి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ మరి అడిగి తెలుసుకుని ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా జరగాలని ఆయన అనేక సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే కమ్మిలి విఠల్ గారు 1983 ముందు ఇంచుమించు దగ్గర ఒక 50 నాటకాల్లో నటించి ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా మరి నాటకాల్లో నటించి గుడివాడ పట్టణంలో ఆయనకున్న అనుబంధం విడదీయరాంది. మరి ఎన్నోసార్లు నాటకాలు వేసి తెల్లవారుజామున ఇక్కడికి వచ్చి 3 గంటలకి మరి జయలక్ష్మి హోటల్ సెంటర్లో టీలు తాగిన మధురానుభూతులు ఎన్నో మన విఠల గారికి ఉన్నాయి. అటువంటి కళా పోషకులు, కళాభిమానులు కాబట్టి గత సంవత్సరం జరిగిన 2025లో మరి బహుమతి ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పిలిచి మరి ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతో నిబద్ధతతో జరిపే పరిషత్తుల్లో కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్, అటువంటి పరిషత్తుకి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మేము మనసారా కోరుకుంటూ ఈరోజు కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మరి 100 టీ-షర్ట్లు గౌరవనీయులు మరి ఆంధ్ర రాష్ట్రంలోనే తెలుగు నాటక రంగంలో ఒక లెజెండ్ అయినటువంటి పెద్దిపోయిన లక్ష్మణరావు గారి పేరు మీద వారి కుమారుడు ఈ కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పివి సత్యనారాయణ గారు వాళ్ళ 100 టీ-షర్ట్లు ఏర్పాటు చేశారు. మరి ఇవన్నీ కూడా ఈ కృష్ణా ఆర్ట్స్ లో పనిచేసే ప్రతి సభ్యుడు కూడా ఆ టీ-షర్ట్ ఒంటి మీదకి చేరిన వెంటనే ఒక సైనికుల్లా భావించి ప్రతి పనిని కూడా సమర్థవంతంగా చేయాలని మరి ఈ రోజు ఇచ్చేసినటువంటి కమ్మిలి విఠల గారికి మా కృష్ణా ఆర్ట్స్ తరఫున అందరూ గట్టిగా కర్తోళనలతో అభినందిస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కృష్ణా ఆర్ట్స్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.